గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని కేటగిరీల వారికి ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయాలి అని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి సీఎంఓ కార్యాలయం వారు ఒక ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రకటనను అనుసరించి అన్ని మెయిన్ పేపర్లో వార్తలు రావడం అనేది జరిగింది. అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు కూడా ఈ కొత్త పెన్షన్ల గురించి ఒక వీడియోను విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్ల సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా సార్ ఈ కొత్త పెన్షన్ల కోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోయేటువంటి కొత్త పెన్షన్ల గురించి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అసలు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఈ కొత్త పెన్షన్లను ఎవరికి ఇస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త పెన్షన్ల మంజూరీ గురించి ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను ఆదేశించడం అయితే జరిగింది. కానీ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను తీసుకుంటారా లేదా అన్నది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అనేది రాలేదు. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒకవేళ దరఖాస్తులు స్వీకరించినట్లయితే ఆ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారా, ఆఫ్లైన్లో స్వీకరిస్తారా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరిస్తారు అన్నది ప్రభుత్వం ప్రకటించవలసి ఉంటుంది. ఆ విధంగా ఎలాంటి ప్రకటన అనేది గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి కానివ్వండి, సెర్పు కార్యాలయం నుంచి కానివ్వండి ఇంతవరకు రిలీజ్ అనేది కాలేదు. అయితే చాలా మంది చెబుతున్నది ఏంటి అంటే కొత్త పెన్షన్ల కోసము ఇప్పుడు దరఖాస్తులు తీసుకునే అవకాశం అనేది లేదు. గతంలోనే ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తుల్లో నుంచే అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసి ఈ కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. దీనిపైన కూడా ఎలాంటి క్లారిటీ అనేది లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచే అర్హులను గుర్తించి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికమైనటువంటి సమాచారం అనేది రాలేదు. ఈ విధంగా కొత్త పెన్షన్ల దరఖాస్తులపైన కానివ్వండి, గతంలో చేసుకున్నటువంటి దరఖాస్తుదారుల్లో నుంచి అర్హులను గుర్తించడం జరుగుతుందని కానివ్వండి, ఏ విధమైనటువంటి ప్రకటన అనేది ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారము గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో 2024 జనవరిలో ప్రజాపాలన పేరుతోటి ఇప్పుడు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ దరఖాస్తులలో చేయుత పెన్షన్లు మీకు వస్తున్నాయా, రావటం లేదా, ఒకవేళ రానట్లయితే మీరు ఏ పెన్షన్ను కోరుకుంటున్నారు అని ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆప్షన్ పైన టిక్ చేసి అక్కడ అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఓచర్ను కూడా అక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ను కూడా రసీదును కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా 2004 ప్రజాపాలనలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు అన్నీ కూడా ఇక్కడ మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయం వాళ్ళు, ఇక్కడ అర్బన్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వాళ్ళు ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరిగింది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ విధంగా 2024లో ప్రజాపాలన ద్వారానే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత వివిధ కలెక్టర్ కార్యాలయాల ద్వారా కానివ్వండి, ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా కానివ్వండి, మున్సిపల్ కార్యాలయాల ద్వారా కానివ్వండి, ఇక్కడ ప్రజాభవన్కు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కానివ్వండి, ఇంకా 5-6 లక్షల మంది వరకు ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మొత్తంగా
15 లక్షల నుంచి 20 లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూస్తున్నట్టుగా మనకు ఆఫ్ ద రికార్డులో ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ పెన్షన్ల కోసం ఎదురు చూసేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కానీ ప్రభుత్వం ఇస్తానన్న పెన్షన్లు మాత్రము 2 లక్షల నుంచి 3 లక్షల లోపే ఇవ్వడం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది, అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని బడ్జెట్ సమర్పించే సందర్భంలో ఆయన అనడం అనేది జరిగింది. ఆ తర్వాత పెన్షన్ల ఎంక్వైరీలో మరొక 1 లక్ష పెన్షన్లు ఖాళీ అయ్యాయి అనర్హులను తొలగించడం వల్ల అనే సమాచారం వచ్చి ఈ 2 లక్షల పెన్షన్లను కాస్త 3 లక్షలకు పెంచి ఇవ్వడం జరుగుతుందని కొంతమంది తెలియజేయడం అనేది జరిగింది. కాదు 3 లక్షలు కాదు, 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని కొంతమంది తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తారా, 3 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తారా, 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తారా అన్న దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ అనేది లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులను ఆదేశించే సందర్భంలో ఒక మాట అన్నారు అని చెప్పేసి ఇక్కడ సీఎంఓ కార్యాలయం వాళ్ళు వివిధ పేపర్లో రావడం అనేది జరిగింది. అన్ని కేటగిరీల పెన్షన్దారులకు, ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వారికి కానివ్వండి, వితంతు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, సికిల్ సెల్ ఎనిమియా బాధితులు, హిమోఫిలియా బాధితులు, వీరందరికీ కూడా తగిన రీతిలో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా, వాళ్ళు సంతృప్తి పడే విధంగా కొత్త పెన్షన్లను ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా వార్తలు రావడం అనేది జరిగింది. ఈ విధంగా సంతృప్తి పడే విధంగా పెన్షన్లను మంజూరు చేయాలి అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు కాబట్టి ఈ 15 లక్షల దరఖాస్తుల్లో నుంచి అనర్హులను తొలగించినా గానీ 10 లక్షల మందికి మాత్రము పెన్షన్లు ఇస్తే ఇక్కడ అన్ని కేటగిరీలలో దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్దారులు సంతృప్తికరంగా ఉంటారనేది వాస్తవం. కానీ ఇక్కడ ప్రభుత్వం 10 లక్షల పెన్షన్లను మంజూరు చేస్తుందా అంటే అసంభవం అనే చెప్పాలి. ఎందుకంటే 2 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పేసే 4-5 నెలలు గడుస్తుంది, ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈ 2 లక్షల పెన్షన్లకి ఇంత జాప్యం చేస్తే 10 లక్షల పెన్షన్లు ఇవ్వడానికి వీళ్లకు 10 సంవత్సరాలైనా సరిపోదు. కాబట్టి మనకు ప్రజలు సంతృప్తి పడే విధంగా పెన్షన్లు ఇవ్వడం అనేది ఈ రేవంత్ రెడ్డి సర్కార్కే కాదు, ఏ సర్కార్కైనా కానీ సాధ్యం కాదనే చెప్పాలి. 2023లో కేసీఆర్ గారు 5 సంవత్సరాల తర్వాత 10 లక్షల పెన్షన్లను ఇవ్వడం అనేది జరిగింది. 10 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినప్పుడు కూడా ప్రజలు సంతృప్తి పడ్డారా అంటే సంతృప్తి పడలేదనే చెప్పాలి. ఇంకా మాకు పెన్షన్లు రాలేదు అని చెప్పేసి ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి వాళ్ళు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు స్వీకరిస్తారా, లేదా గతంలో చేసుకున్నటువంటి వారిలో నుంచే అర్హులను గుర్తిస్తారా అన్నది ప్రభుత్వ ప్రకటన పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి, దరఖాస్తులు చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళండి, ఇక్కడ ఆన్లైన్లో చేసుకోండి, కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళండి అని ప్రజలను మిస్గైడ్ చేయడం అనేది జరుగుతుంది, తప్పుదారిని పట్టించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏవి నిజము కాదు. ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తేనే ఆ ప్రకటనను అనుసరించి ఈ ఆసరా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పాత వారినే గుర్తిస్తాము అని చెప్పేస్తే దానినే నమ్మవలసి ఉంటుంది. ఈ 1-2 రోజుల్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల సమాచారం అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పినట్టుగా కొత్త పెన్షన్ల కోసం రిలీజ్ చేస్తారా, పాత దరఖాస్తుల్లో నుంచి అర్హులను గుర్తిస్తారా అనేది మనకు తెలియడం అనేది జరుగుతుంది. కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ ఎంపీడీఓ కార్యాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ మున్సిపల్ కార్యాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ దరఖాస్తు చేసుకునే సందర్భంలో
ఆఫ్లైన్ దరఖాస్తులే చేసుకోవలసి ఉంటుంది. ఒక దరఖాస్తు ఫారం ఉంటుంది. ఆ దరఖాస్తు ఫారం పైన మీరు ఏ పెన్షన్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు, ఓల్డేజ్ పెన్షన్ కు దరఖాస్తు చేసుకుంటున్నారా, వితంతు పెన్షన్ కా, వికలాంగుల పెన్షన్ కా, ఒంటరి మహిళల పెన్షన్ కా, గీత కార్మికుల పెన్షన్ కా, చేనేత కార్మికుల పెన్షన్ కా, ఎయిడ్స్ బాధితుల పెన్షన్ కా, పైలేరియా బాధితుల పెన్షన్ కా, డయాలసిస్ బాధితుల పెన్షన్ కా, ఈ విధంగా మీరు ఏ పెన్షన్ కు దరఖాస్తు చేసుకుంటే ఆ పెన్షన్ యొక్క రకాన్ని పైన పేర్కొని మీ యొక్క వివరాలన్నిటినీ కూడా ఆ ఫామ్ పైన నింపి ఆ ఫామ్ కు మీ యొక్క ఆధార్ కార్డును, మీ యొక్క రేషన్ కార్డును, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ను, ఒక 2 ఫోటోలను జత చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ విలేజ్ సెక్రటరీ సంతకం చేయించి ఆ తర్వాత ఎంపీడీఓ ఆఫీసులో మీరు దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ వితంతు మహిళలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వితంతు మహిళలు అయితే మాత్రము ఇప్పుడు చెప్పిన జిరాక్స్లకు అదనంగా భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ను కూడా జత చేయవలసి ఉంటుంది. ఇక్కడ వికలాంగులు అయితే మాత్రము మీకు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ ను మీరు జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వితంతువులు డెత్ సర్టిఫికేట్ ను, వికలాంగులు సదరం సర్టిఫికేట్ ను, ఈ రెండింటితో పాటు మీ ఆధార్ కార్డును, రేషన్ కార్డును, బ్యాంకు పాస్బుక్ ను, 2 ఫోటోలను అప్లికేషన్ ఫామ్ కు జత చేసి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ సెక్రటరీకి కానివ్వండి, లేదా డైరెక్ట్ ఎంపీడీఓకి కానివ్వండి, పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ వార్డు ఆఫీసర్ కానివ్వండి, లేదా డైరెక్ట్ మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ను, రసీదును మీరు తప్పకుండా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, దరఖాస్తులకు సంబంధించి అప్డేట్ వచ్చినా కానీ, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి అర్హులను గుర్తించడానికి వచ్చిన అప్డేట్ కానివ్వండి, ఏ విధమైనటువంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.